అఖిల భారతీయ యాదవ్ మహాసభ అనే ఒక నినాదంతో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట. మహాసభ అసలు యాదవ్లకు ఎలాంటి మంచి చేయాలనుకుంటున్నారు, ఎలాంటివి ఏమేమి చేయాలనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. అయితే రాష్ట్ర కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నాను. దానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ని కూడా ఏర్పాటు చేసుకొని నేను రాష్ట్ర శాఖ నుంచి ఒక 5 అంశాలను తీసుకెళ్తున్నాను యాదవుల దగ్గరికి. ముందుగా ఏంటంటే యాదవ్ లోపల రాజకీయ చైతన్యం రావడానికి రాజకీయ శిక్షణ తరగతులు ఒకటి. రెండోది ఏంటి అని అంటే మహిళా డ్రాప్అవుట్స్ విద్యాపరంగా చాలా ఉంది కాబట్టి వాళ్ళను వెతికి వాళ్ళకి మళ్ళీ ఉన్నత విద్యను అందించే విధంగా ఒక ప్రయాసం చేయబోతా ఉన్నాను. మూడోది ఏంటి అంటే స్టార్టప్, ఎవరైతే ఆర్థికంగా లేకుండా కానీ వాళ్ళ నైపుణ్యం ఉండి వాళ్ళు శ్రమకు కూడుకొని పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆర్థికంగా వారికి వెసులుబాటు అందించడానికి ఒక స్టార్టప్ ఆలోచన ఎవరికైనా ఉంటే వారికి ఒక ఫండింగ్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మేము 3 అంశాలు ఇవైతే 4వ అంశం ఏంటి అని అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది చాలా అవసరం ఉంది కాబట్టి ఇంగ్లీష్ స్పీకింగ్కి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇవన్నీ సండే మా శాఖలు ఉన్నాయి, ఒక 16-20 శాఖలు ఉన్నాయి. వారికి సెంట్రలైజ్ చేసి ఒక శాఖ కింద అందరినీ తీసుకొచ్చి రాజకీయ శిక్షణ తరగతులు అయితేంది, ఇంగ్లీష్ స్పీకింగ్ అయితేంది, ఇవన్నీ మా యాదవ్ పిల్లలకి ముఖ్యంగా యువకులకు విద్యార్థులకు మేము అందించడానికి ముందుకు వస్తా ఉన్నాం. ఎంతమందికి ఇలా ఇద్దాం అనుకుంటున్నారు? ఒక సర్టెన్ నెంబర్ అని పెట్టుకుంటారు కదా, ఇంతమంది అని? మేము 10,000 మంది వచ్చినా నేను అకామిడేట్ చేయగలుగుతాను, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయితే నా దగ్గర ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నా, ప్రతి ఎక్కడ మేధావి కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు యాదవ్ కులస్తులని కాకుండా ఏ కులస్తులు ఉన్నా కానీ ఎవరున్నా కానీ వాళ్ళ ఉన్న అనుభవాన్ని మా పిల్లలకు పంచండి. మా పిల్లలకు రాజకీయంగా మీరు ఓనమాలు దిద్దిపియండి, రాజకీయంగా వారిని రాణించడానికి మీ అనుభవాన్ని తోడు అందించండి అని చెప్పి నేను ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళను అడిగి వాళ్ళ సమయం తీసుకొని మా పిల్లలకు ఆ శిక్షణ తరగతుల్లో వాళ్ళను ఒక గెస్ట్ లెక్చరర్గా పిలిపించి వాళ్ళకు బోధన ఇప్పించడం జరుగుతాం. ఏ జాతి పైకి రావాలన్నా, ఏ జాతి అయినా కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి రావాలి అని అంటే విద్య మూలం. విద్యతోనే అన్ని సాధ్యమవుతాయి. ఈ విద్యలో కొరవడితే ఇక వాళ్ళు ముందుకు ఎట్లా వెళ్తారు? విద్య లేనట్టయితే ఇవాళ 10th క్లాస్ వారికి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? ఇవాళ ఇంటర్ వారి యొక్క ఉద్యోగాలు వారికి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మనం ఊహించవచ్చు. వాళ్ళ ఆర్థికంగా చితికిపోయే కుటుంబాలే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో విద్య లేదు కాబట్టి. సో ఇది అంబేద్కర్ గారు చెప్పిన సూత్రం. ఇవాళ మనకు స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పెద్ద పెద్ద మహానాయకులు చెప్పింది ఏంది అని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఏదైనా చేయండి విద్యతోనే ప్రారంభించండి అన్నారు. సో ఆ మూల్య సూత్రాన్ని బట్టి ఇవాళ ఎక్కడెక్కడ విద్య రాజకీయం, ఈ 2 అంశాలు, ఆర్థికం, ఇవి తీసుకొని ముందుకు పోతున్నాం. విద్యకు కావాల్సింది ఏంది అని అంటే మేము ఇంగ్లీష్ స్పీకింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా అందిస్తున్నాం మన పిల్లలకు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే స్టార్టప్ లో కూడా వాళ్ళకు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా వాళ్ళు ముందుకు రాకుండా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము స్టార్టప్ లో వాళ్ళకు ఫండింగ్ చేస్తున్నాం. ఇంకోటి వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే రాజకీయంగా వాళ్ళ మనసు నిండా ఉంటది రావాలని, కానీ వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏంటి అంటే రాజకీయం అంటే అంతా వాళ్ళు నెగిటివ్ థాట్ ఉంటుంది రాజకీయం వైపు. అట్లా మేము ఆ రాజకీయాన్ని నెగిటివ్ వైపు థాట్ ఏదైతే ఉందో దాన్ని రూపుమార్చి కేవలం అది పాజిటివ్ గా థింక్ చేసి మీరు ఎందుకు రాకూడదు రాజకీయాల లోపల అని చెప్పి వాళ్లకు ప్రేరణ కలిగించి వాళ్ళను మంచి ఎడ్యుకేటెడ్ డైనమిక్స్ లను రాజకీయాల్లో తీసుకురావడానికి మేము ప్రయత్నం జరుగుతుంది. కూడా అంటే ఆడవాళ్ళను కూడా ఇందులో రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి బాటలోకి నడిపిద్దామని చూస్తున్నారా మీరు? ఖచ్చితంగా. ఈ దేశానికి ఇందిరాగాంధీ ఇంకా ఒక
1000 సంవత్సరాలకు కూడా ఆదర్శంగా ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిందో కాలేదో ఇందిరాగాంధీ చనిపోయి, కానీ ఇంకా ఆమె చెప్పిన మాటలు, ఆమె చేస్తున్నటువంటి ఆమె యొక్క నాయకత్వ లక్షణాలు ఇంకా మనకు యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో దొరుకుతుంటాయి. అవన్నీ మహిళలకు చూయిస్తాం. ఆ మహిళలు రాజకీయాలనంటే ఒక మంచి ప్రొఫెషన్ అని కాకుండా ఒక సామాజిక స్పృహ అన్న ఆలోచన వాళ్ళలో కలిగించి వాళ్లకు రాజకీయం వైపు తీసుకురావడానికి మేము పునాదులు వేస్తాం. వాళ్ళను ఖచ్చితంగా ఆ రాజకీయంలో రాణించే ప్రయత్న దిశగా మేము ముందుకుంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.